అరే మీరు ఐపీఎల్ లో సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్క క్రికెటర్ కూడా ఇలానే వస్తారు. ముందుగా మీరు ఒక మంచి క్రికెట్ అకాడమీలో జాయిన్ అవ్వాలి. తర్వాత మీరు అక్కడ మీ టెక్నికల్ స్కిల్స్ అండ్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఆ క్రికెట్ అకాడమీ వాళ్ళు మిమ్మల్ని లోకల్ టోర్నమెంట్స్ కి అయితే తీసుకెళ్తారు. అక్కడ మీరే కానీ కొంచెం బాగా ఆడితే డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్స్ ఆడడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది. అక్కడ కూడా కొంచెం మంచిగా పర్ఫార్మ్ చేస్తే స్టేట్ లెవెల్, అండర్ 14, అండర్ 16 అండ్ అండర్ 19 ఇలాంటి లెవెల్స్ లో ఆడే ఛాన్స్ దక్కుతుంది మనకి. ఇన్ కేసు ఎన్ని లెవెల్స్ మీరు మంచిగా పర్ఫార్మ్ చేసి మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశారు అనుకోండి, లోకల్ T20 లీగ్స్ అండ్ రంజీ ట్రోఫీ ఆడే ఛాన్స్ దక్కుతుంది మీకు. ఇన్ కేసు మీరు అక్కడ కూడా మంచిగా పర్ఫార్మ్ చేసి మీ పేరు గట్టిగా వినిపించేలా చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఐపీఎల్ సెలెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరు ఇలానే వస్తారు. అందుకే రంజీ ట్రోఫీ అంటే అంత ఫేమస్. బట్ ఇదంతా ఒక రోజులో వచ్చేది కాదు. దీనికి మనం టైము, ఎఫర్ట్స్, కన్సిస్టెన్సీ పెడితేనే వస్తుంది. వీటి అన్నిటికన్నా ముఖ్యమైనది కాన్ఫిడెన్స్. ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటే అంత గెలుస్తాం. మీకు కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ రావాలని చాలా పెద్ద డ్రీమ్ ఉండే ఉంటది. బట్ ఏదో కారణం వల్ల అది మిస్ అయిపోయి ఉంటది. అది ఏ కారణమో కమెంట్స్ లో చెప్పండి, షేర్ చేసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేసుకోండి. అండ్ క్రికెట్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కూడా కమెంట్స్ లో చెప్పండి.